కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ క్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ఈ దినమున మనం ఆలోచన చేయబోయే అంశము పరలోకమందున్న ప్రభువుకు అభిమానివా శిష్యుడివా? ప్రభు అయిన యేసు క్రీస్తుకు మనం అభిమానిగా బ్రతుకుతూ ఉన్నామా, లేకపోతే శిష్యుడిగా బ్రతుకుతూ ఉన్నామా? ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఆనాడు ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో అనేక మంది అభిమానం చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని వెంబడించే దేవుని పిల్లలు అభిమానులుగానే ఉండిపోతూ ఉన్నారా, లేకపోతే శిష్యులుగా మార్పు చెందుతూ ఉన్నారా? ప్రభు అయిన యేసు క్రీస్తు అంటే లోకంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా ఇష్టం. చాలామందికి ఈనాడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవారు కూడా కేవలం అభిమానులుగానే ఉండిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని అనేక మంది వెంబడించారు. ఈనాడు కూడా వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. అభిమానం అంటే ఒక ఫ్యాన్గా ఆయనంటే నాకు ఇష్టమండి, ఒక అభిమానంతో చూడటం వేరు, శిష్యుడిగా మార్పు చెందడం వేరు. ఆయన్ను వెంబడించిన వారు అనేక రకాలైన పరిస్థితుల గురించి వారు అభిమానంతో వెంబడించినటువంటి వారిగా మనం చూడవచ్చు. రకరకాల పరిస్థితులను బట్టి వారు ఆనాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని వెంబడించారు. చాలామంది, ఎక్కువ మంది అభిమానాన్ని చూపించారు తప్ప శిష్యులు కాలేకపోయారు. కొందరు ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడని అభిమానంతో వచ్చినటువంటి వారు, వెంబడించిన వారు ఉన్నారు. కొందరు రోగులను ఆయన యొద్దకు తీసుకొచ్చుటకు వెంబడించారు. కొందరు ఆయన కూడా ఉంటే భోజనానికి ఇబ్బంది లేదు అని వెంబడించిన వారు ఉన్నారు. కొంతమంది ఆయన చెప్పే మాటలు వినడానికి ఆయన్ని వెంబడించారు. కొందరైతే ఆయన్ని ప్రశ్నించి చిక్కులు పెట్టి ఆయన్ని శిక్షించాలని ఆయన్ని వెంబడించిన వారు ఉన్నారు. ఆయన చేసినవి అద్భుతాలు, ఆయన చెప్పిన ఉపదేశాలు కేవలం వినేవారు, దానికోసమే వెంబడించేవారు. కేవలం వారు అభిమానులుగానే మిగిలిపోయారు. కానీ శిష్యులు కాకుండా పోయినటువంటి వారు అనేక మంది. ఆయన వెంబడించి అభిమానంతో ఉన్నటువంటి వారు అనేక మందిని చూస్తాం మనం. కానీ శిష్యులైనటువంటి వారు కొద్దిమందే. ఎవరు ఆయన శిష్యులు, ఎవరు ఆయన అభిమానులు? అభిమానం నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్తుందా? నువ్వు శిష్యుడు అయితే పరలోకం వెళ్తావా? ఈనాడు శిష్యుడంటే మనుషులకి అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి
ఎందరూ అభిమానులుగా ఉన్నారో, ఎందరూ శిష్యులుగా ఉన్నారో లేఖనాలు చెబుతూ ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట వినేవారు, ఆయన వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన చెప్పినట్లుగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారు శిష్యులవుతారంట. ప్రభువైన యేసుక్రీస్తు వారే చెబుతూ ఉన్నారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అందులో నాకు శిష్యులై ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ భూమి మీద ఉన్నటువంటి వారు శిష్యులై ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో ఒక మాట చెప్పాడు. ప్రభు కోరుకున్నది అది. మత్తయి సువార్త 28:19లో ఈ మాట ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరికి శిష్యులుగా చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిష్యులుగా చేయాలి. ఆనాడు కానీ ఈనాడు కానీ పరిస్థితులు మనం చూస్తే చాలామంది అభిమానులుగానే ఉండిపోతూ ఉన్నారు. అభిమానం. ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడు అని, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడని ఆయన వెంబడించిన వారు అనేక మంది. రకరకాలుగా ఆయన వెంబడించినటువంటి వారు ఉన్నారు. ఈనాడు కూడా అలాగూ వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకునేది ఒకటే. ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులై ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు కావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇలా ఉంది మొదటి నుంచి. అటు తరువాత యేసు తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఏం చూసంటండి? సూచక్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేస్తూ ఉంటే, స్వస్థతలు చేస్తూ ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే ఆయన్ని వెంబడించినటువంటి వారు అనేక మంది వెంబడించారు. ఆయన సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడంట. అక్కడ సూచక్రియలు చేస్తే బహుజనులు ఆయన్ని వెంబడించారు. జనం వస్తూ ఉన్నారు విస్తారంగా వస్తూ ఉంటే ఒక అద్భుతాన్ని అక్కడ చేశాడు. విస్తారమైన జనానికి ఆకలేస్తుంది. ఇప్పుడు వీడికి ఆహారం ఎక్కడిది? శిష్యులను అడిగాడు ఆయన. వెతికితే ఏం దొరికింది? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. ఒక అద్భుతం. చూడండి, 9వ వచనం 10వ వచనం.
6వ అధ్యాయము 9-10 వచనాల్లో, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవలు రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఎంతమంది అంటండి? 5,000 మంది పురుషులు కూర్చుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, సుమారుగా అక్కడ పిల్లలు లేకపోతే స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ పురుషులు మాత్రము 5,000 మంది ఉన్నారు. వారందరికీ వడ్డించగా తరువాత మిగిలిపోయినటువంటి ముక్కల్ని కనుక వారు పోగు చేస్తే ఎన్ని గంపలు అయినాయి అంటండి? 12 గంపలు మిగిలినాయి అంట వారంతా తినగా. ఇలాంటి క్రియను చూసి చూడండి ఆయన ఏమంటున్నారు, 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. వీరి అభిమానంతో ఏం చేయాలని చూశారంటే చూడండి 15వ వచనం, రాజుగా చేయుటకు వారి వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. వీరి అభిమానంతో ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలి భౌతిక సంబంధంగా అని ప్రయత్నం చేసి ఆయన రాజుగా చేయాలని కార్యక్రమం వారు పూనుకుంటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా కొండకు తప్పించుకుని ఒంటరిగా వెళ్ళిపోయాడు. అక్కడ విస్తారమైన జనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నాడు. ఆయన యొక్క 12 మంది శిష్యులు ఆయన కంటే ముందుగా వెళ్ళిపోయారు. సాయంకాలం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళలా వెంటనే సుమారుగా రాత్రి 4వ జాము అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు? నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చూడండి ఒక్కసారి 16 నుంచి, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము నద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాను. యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి మత్తయి రాస్తాడు, ప్రభు నువ్వే అయితే నేను దిగి నడుస్తా నీకులాగా అన్నాడు. ఆ తర్వాత మనకు తెలుసు ఆయన అవిశ్వాసంతో మునిగిపోసాగాడు. ప్రభు మళ్ళీ ఆయన్ని చేయి పట్టుకుని రక్షించడం మనం చూస్తున్నాం. ఆ సందర్భము మత్తయిలో రాస్తూ ఉన్నాడు, మత్తయి 14వ అధ్యాయంలో. సో రాత్రి ఇంచుమించు 4వ జామున ఆయన సముద్రం మీద నడవడం, ఆ తర్వాత వారు దరికి చేరుకున్నారు, అది కపెర్నహూం. అయితే ఇప్పుడు మీకేంటి నేను చెప్పాలనుకున్నదంటే, ఎక్కడైతే 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలను పట్టుకుని 5,000 మందికి ఆయన పంచిపెట్టాడో, వారు తెల్లవారు లేచి చూసేటప్పటికి యేసుక్రీస్తు వారు వెళ్ళటం మనం చూడలా, శిష్యులు మాత్రం వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు గురించి వెతకడం మొదలుపెట్టారు. కనబట్ల అయినా శిష్యులు వెళ్ళారు కదా అని వీళ్ళు ఏం చేశారు అంటే, అక్కడ కొన్ని దోణులు వచ్చినాయి అంట. కొన్ని దోణులు వస్తే
ఆ దోణులు పట్టుకుని ఆ దోణుల మీద యేసుక్రీస్తు వారు వడ్డీకి వెళ్ళారని, కపెర్నహూము వెళ్ళిపోయారని వీరు అక్కడి నుంచి వెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దోణుల మీద జనులు అవతల వడ్డీకి యేసుక్రీస్తుని కలవడానికి వెళ్తూ ఉన్నారు. అంటే చూడండి వాళ్ళ ప్రయాస. యేసుక్రీస్తు అంటే ఇష్టమేనా? అభిమానమే. యేసుక్రీస్తు అంటే ఇష్టమేనా? ఇష్టమే, అభిమానమే. ఈ అభిమానం ఏం చేయించింది వారి చేత అంటే రాజుగా చేద్దామని చూశారు. అది ప్రభు చెప్పాడా నన్ను రాజుగా చేయండి అని? ఆయన ఇష్టపడుతూ ఉన్నాడా? లేదు. 2, వీరి అభిమానంతో తెల్లవారినే వెంటనే దోణులు తీసుకుని యేసుక్రీస్తుని కలవడానికి వెళ్ళిపోయారు. మొత్తం మీద వెళ్ళారు, ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ధరిని ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుగొన్నారు. కనుగొని ఆయనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 22వ వచనం నుంచి. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియ నుండి వేరే చిన్న దోణులు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణులెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. 25. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, చూశారు యేసుక్రీస్తు వారిని చూడగానే అడుగుతున్నారు, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడుగగా యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తూ ఉన్నారు. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే మీరెందుకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు? ఎంత ప్రయాస చూడండి. దోణులు ఎక్కి మరీ ఈదుకుంటూ దోణులు ఎక్కారనుకోండి, ఏం చేయాలి? పడవను నడిపించాలి కదా అవతల వైపుకి. ఇంత ప్రయాసపడుతూ వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు అంటే ఎందుకంటే మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అన్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగ ప్రయాసపడి వచ్చినటువంటి వారితో చాలా క్లియర్గా, ఎందుకంటే హృదయం తెలుసు ఆయనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు? హృదయం తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు? మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. యేసుక్రీస్తు ఉంటే ఏముంటుంది? భోజనానికి ఇబ్బంది ఉండదు. ఆయన అద్భుతం చేస్తాడు, సూచక్రియ చేస్తాడు, మనకి పోషణ ఇబ్బంది ఉండదు. సమృద్ధిగా పెడతాడు, మిగిలిపోతాయి అవసరమైతే తినలేక. వెంబడిస్తూ ఉన్నారు దానికోసం. ఖచ్చితంగా చెప్తున్నాడు, నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, మీరు రొట్టెలు తృప్తిగా భుజించిన చేత నన్ను వెతుకుచున్నారు. అది కాదు కానీ మీరు అక్షయ ఆహారము కొరకు కష్టపడండి, వెతకండి. దేనికోసం కష్టపడండి? ఇది ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఇది ప్రభువు చెబుతున్నటువంటి మాట. భౌతిక సంబంధమైన వాటి కోసం వెతికితే శిష్యుడు కాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సుదీర్ఘంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ చూడండి
5వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని మాట్లాడుతూ 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 52, యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. జీవాహారము నేనే, జీవాహారము నేనే. అయితే ఈయన శరీరాన్ని ఎలాగ తిననీయగలడు అని చెప్పుకుంటూ ఉన్నారు. 53, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు వారికి చెబుతూ ఉన్నాడు. 60వ వచనం, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినా నేను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపదేశించింది ఏమిటి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట. ఈ మాటకి వారు ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట. యేసు క్రీస్తుకి శిష్యర్కం చేయడం అనేది కఠినంగా కనబడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే శిష్యుడిగా మార్పు చెందుతూ ఉన్నప్పుడు ఆయన మాటలు ఉంటాయి దాంట్లో. శిష్యుడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మాట ప్రకారం బ్రతకాల్సిన అవసరం ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట కఠినమైన మాటగా వారు భావించారు. కానీ ఆయన ఏం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడో సరిగ్గా వారు ఆలకించినట్లయితే, మాటలు చెవిని పెట్టినట్లయితే వారికి అర్థమయ్యేది. ఆయన మాటల ప్రకారం బ్రతకమన్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో దాని ప్రకారం బ్రతకండి, మీరు శిష్యులుగా ఉంటారు అని ఆయన చెబుతూ ఉంటే వారికి అర్థం కాల. నేనేం చెప్పానో అలాగ బ్రతకాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు వారికి కఠినమైన మాటలుగా అర్థమైనాయి. గుర్తుపెట్టుకోవాలి, ఒకడు యేసుక్రీస్తు కనుక శిష్యుడిగా ఉండాలంటే నువ్వు అభిమానంతో దేనికోసం ఆయన దగ్గరికి వస్తూ ఉన్నావో అది నిన్ను పరలోకం చేర్చదు. ఆయన ద్వారా నువ్వు ఒకవేళ ఎన్ని సహాయాలు భౌతికమైనవి నువ్వు పొందుకున్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి శిష్యుడు కాకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తికి పరలోకం లేదు. ఇలాగ ఎప్పుడైతే వీళ్ళకి కఠినమైన మాట, శిష్యర్కం చేయడానికి కఠినంగా ఉంటాయి మాటలు, మనం చూడబోతాం.
ఎప్పుడైతే వీరికి కఠినమైన మాటలు అని అర్థమైనవో యేసుక్రీస్తుని వెంబడించడం మానేశారు. దేనికోసం వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని మాటల ప్రకారం జీవితాన్ని మార్చుకుందామని కాదు. చూడండి 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. బహుజన సమూహములు, గుంపులు గుంపులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఒకడు ఖచ్చితంగా శిష్యుడు అవ్వాలి, మీరు వెంబడించేది దేనికోసం? భౌతికమైన దానికోసమా? అక్షయమైన దానికోసం మీరు వెతకండి అని ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఎప్పుడైతే నా మాటలు ఖచ్చితంగా మీరు విని దాని ప్రకారం బ్రతికితే మీరు నిత్య జీవం కలిగిన వారు అని ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో, ఆయన వాక్యానుసారంగా మీరు బ్రతికితే మీకు నిత్య జీవం అని ఆయన మాట్లాడాడో, వెంటనే వారికి కఠినమైన మాటలుగా యేసుక్రీస్తు యొక్క మాటను తృణీకరించి ఆయన్ని వెంబడించడం మానేశారు. ఇంకా 12 మంది మిగిలారు. 12 మందిని కూడా అడిగాడు ఆయన, ఎవరిని విడిచిపెట్టడో. 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి శిష్యులతో అన్నాడు. అందువల్ల బహుజన సమూహములు ఆయన వెంబడించారు. కానీ ఏంటి ఉపయోగం? దేనికోసం వెంబడించారు? భౌతికమైన దానికోసం. ఈనాడు భౌతికమైన దానికోసం మనుషులు పరిగెడుతూ ఉన్నారు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా? అక్కడ జరుగుతున్నాయా? ఇంకెక్కడ జరుగుతున్నాయి? అక్కడ అలా జరుగుతుందంట కదా, ఇలా జరుగుతుందంట కదా. నువ్వెన్నటికీ ప్రభు శిష్యుడు కాలేవు. ప్రభు శిష్యుడు అవడం చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తు ప్రభు కోరుకున్నది అది. ఒకడు నాకు నిజంగా శిష్యుడు కావాలంటే వాడు నా మాటలు గైకొనాలి. ఇలాగ అనేకులు ఆయన వెంబడించినటువంటి వారు ఉన్నారు. శిష్యులంటే ఎలా ఉండాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. శిష్యులు ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు ఆయన. చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము. మీరు శాస్త్రులు పరిసయ్యుల వలె ఉండవద్దని ఆయన మాట్లాడుతూ 8వ వచనం నుంచి మీరు ఎలా ఉండాలి అంటే శిష్యులు ఎలా ఉండాలి, క్రీస్తు ప్రభువుకు శిష్యులైతే వారు ఎలా ఉండాలో అని చెప్తూ ఉన్నాడు. 8వ వచనం, మీరైతే అంటే శిష్యులైన మీరైతే, గుర్తుపెట్టుకోండి, శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులైన మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, వీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. మీరు బోధకులని పిలవబడవద్దు. అపోస్తులతో చెప్తున్నాడు, శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయన, మీరు బోధకులని పిలవబడవద్దు. మీకు ఒక్కడే బోధకుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, మీ గురువు ఆయన. బోధకుడు ఒక్కడే ప్రభువు, గురువు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈనాడు బోధకులని లేకపోతే గురువులని పిలబడుతున్నటువంటి వారు అనేక మంది. మీరే చూడండి. మళ్ళీ ఇంకేమన్నాడు, మీరు తండ్రి అని పిలవబడవద్దు, శిష్యులకు చెప్తూ ఉన్నాడు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీ తండ్రి ఎవరు?
పరలోకమందున్నాడు. మీరు తండ్రి అని పిలవబడవద్దు, మీ అందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మా ఆత్మీయ తండ్రి అండి. ఏ తండ్రి అంటండి? ఎక్కడుంది బైబిల్లో? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలను వినేవాడు ఒక్కడం లేడు. తను తాను హెచ్చించుకునే పరిస్థితులు. ఎలా హెచ్చించుకుంటున్నారు అంటే గొప్ప ఏంటంటే దాన్ని ఏమంటారు, గొప్ప అభిషేకం ఉన్నటువంటి దైవజనులండి, స్వస్థత వరములు ఉన్నటువంటి దైవజనులండి. మీరు చూస్తూ ఉన్నారా లోకంలో? ఆయన ప్రార్థన చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయండి, లేకపోతే గొప్ప ఆశీర్వాదం వచ్చేస్తుందండి, భౌతికంగా ధనం వచ్చేస్తుందండి. ఆనాడు అపోస్తులు ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసి స్వస్థతలు చేసి వారు తగ్గించుకున్నారు. సన్మానాలు కోరుకున్నటువంటి వారు కారు. ఈనాడు దానికి వ్యతిరేకం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నిజంగా శిష్యులమేనా? నిజంగా శిష్యులంగా మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభుకి శిష్యుడు అయితే తర్వాత క్రీస్తు ప్రభు శిష్యుడు అయితే నీ అనుభవం మీద ఆధారపడవు. నీకు అనుభవం, అనేక అనుభవాలు ఉండొచ్చు. క్రీస్తు ప్రభు శిష్యుడు అయితే నీ అనుభవం మీద ఆధారపడవు, క్రీస్తు ప్రభు మీద ఆధారపడతావు. అనుభవం మీద నువ్వు ఆధారపడవు, క్రీస్తు ప్రభు మీద ఆధారపడేవాడే శిష్యుడు. లోకాసు వార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఏంటండి? రాత్రి అంతయు ప్రయాసపడ్డాడంట, ఏమీ దొరకలేదంట. ఆయన అనుభవం అది. ఎవరిది? సీమోను ఫెమిలియర్. అక్కడ ఆయన చేపలు పట్టేవాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు చేపలు దొరుకుతాయి, ఎక్కడ చేపలు దొరుకుతాయి అనేది. ఆయనకు అనుభవం ఉంది. అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. శిష్యుడి యొక్క లక్షణం అది. నీ అనుభవం మీద ఆధారపడుకో, క్రీస్తు ప్రభు మాట మీద ఆధారపడు. శిష్యుడు నేర్చుకోవాల్సింది అది. నీ అనుభవంతో నువ్వు ముందుకెళ్తే పని జరగదు. క్రీస్తు ప్రభు మాట ప్రకారం వెళ్ళు, దేవుని సహాయం ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. 6. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. అనుభవం మీద ఆధారపడితే అక్కడ సీమోను ఆ విశేషమైన క్రియ, అద్భుతం చూసిండేవాడు కాదు. ఆ సూచక్రియ చూసిండేవాడు కాదు. చూడండి 10వ వచనం. వారందరూ విస్మయం పొందారు ఆ చేపల రాశికి. 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. ఆశ్చర్యం వేసేసింది వాళ్ళకి. అందుకు
యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పెను. 11 వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. శిష్యుడువా? సమస్తమును విడిచిపెట్టిన వాడు శిష్యుడు. లోక సంబంధమైన వాటిని, ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకునే వాటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది శిష్యుడు కావాలి అంటే. అనుభవం మీద ఆధారపడకుండా నువ్వు నన్ను వెంబడిస్తే నేను మనుషులు పట్టి జాలరుగా చేస్తాను అన్నాడు. ఆయన మాట విని సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? క్రీస్తు ప్రభుని వెంబడించాడు. క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వాడు. పేతురు అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఉంది, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. శిష్యులైనటువంటి వారు ఏం చేశారు? సమస్తమును విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఆయన ఏమంటూ ఉన్నాడు చూడండి. ఏమన్నాడు? 28వ వచనం, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఏం పొందుకుంటాడంటే అండి? నేను చెప్పిన దాన్ని బట్టి నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను సమస్తమును విడిచిపెడితే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఆయనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, పిల్లలు, భూములు, అలాగే ఇండ్లు విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందను. ఇదియుగాక చివరిది నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనును అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని వీరందరినీ ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. విడిచిపెట్టమంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వెళ్ళిపోమని కాదు దాని అర్థం. అపార్థం చేసుకోవద్దు దయతో. భూమి మీద ఉన్నటువంటి వారి అందరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించాలి. వాడు శిష్యుడు. ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు శిష్యుడు కాదు. నాకు శిష్యులు అవ్వాలంటే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. ప్రభువైన యేసుక్రీస్తు కంటే తన ప్రాణాన్ని సైతం ఒక వ్యక్తి ద్వేషించాలి. తన ప్రాణాన్ని కూడా ప్రేమించుకోకూడదు. అలాంటి వాడు శిష్యుడు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను, సోదరులను, సహోదరులను ప్రభువైన యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అందువల్ల యేసుక్రీస్తు వారిని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నావు, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు?
మనం శిష్యులమేనా లేకపోతే అభిమానులుగా మిగిలిపోయామా అనేది ఆలోచన చేయండి దేవుని పిల్లలు. లోకాసు వార్త కొంచెం మీకు అర్థం కావడానికి, లోకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, వెంబడిస్తున్నారు బహుజన సమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, వెంబడించడం కాదు, వెంబడించేవాడు ఎలాగ వెంబడించాలి? అభిమానంతో వెంబడిస్తూ ఉన్నావా, శిష్యుడిగా వెంబడిస్తూ ఉన్నావా? చెప్తూ ఉన్నాడు ఆయన. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు అవ్వాలా? శిష్యుడు అవ్వాలంటే యేసుక్రీస్తు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించుకో. అప్పుడే కదా నువ్వు యేసుక్రీస్తు మాట వినగలవు. లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి వారి మాట వింటావు. ఈనాడు చూడండి, నిజానికి ఇంట్లో ఒక అబ్బాయి రక్షణ పొందాడు అని అనుకోండి, ఇంట్లో మిగతా వాళ్ళు అందరూ అన్నిలు అని అనుకోండి. ఇప్పుడు ఆ అబ్బాయి వివాహం జరగబోతుంది అనుకోండి, జరిగేది ఏంటి? నిజానికి ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు అంటారు, ఏయ్ ముహూర్తం పెట్టు అంటారు. ఈయనకేం ముహూర్తం ఇష్టం ఉండదు. అన్ని దినాలని, అన్ని గడియల్ని దేవుడు సృజించడు. అన్ని మంచి దినాలే, మంచి సమయాలే అని ఈయన మాట్లాడుతూ ఉంటే, కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమించి ముహూర్తాలు పెట్టుకుని వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కేవలం దేవుడు నమ్ముకున్న పేరు మాత్రమే, లేకపోతే ప్రార్థన మాత్రమే చేసేవన్నీ లోకాచారాలే. అప్పుడు జయించగలుగుతున్నావా తల్లినైనా, తండ్రినైనా, బంధువులనైనా? వారు అలాగంటారు, వాస్తు చూడకుండా ఇల్లు కట్టడం ఎలా? వాస్తు చూడలేదా అని అన్నప్పటికీ, అప్పుడు దాకా నేను శిష్యుడిని, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అన్నవాడు ఏమవుతాడు? వెంటనే నిజమే, ఏదో జరిగిపోద్ది. ఇప్పుడు ఏం జరిగిపోద్ది? ఇంత భయానకరమైన పరిస్థితులు క్రీస్తుని వెంబడించే వారిలో ఉన్నాయి. క్రీస్తు ప్రభు శిష్యుడు కాదు, క్రీస్తు ప్రభు శిష్యుడు కాదు, క్రీస్తు ప్రభు అభిమాని. ప్రయాసపడతాడు అభిమానం చూపించడానికి. నేను క్రైస్తవుడు అని అనడానికి అభిమానం చూపిస్తాడు, కానీ శిష్యుడిగా బ్రతుకుతూ ఉన్నాడా? శిష్యుడిగా బ్రతికితే ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడు. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం ఎక్కువగా? ప్రేమించడం అంటే, నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకొనును. యేసుక్రీస్తు వారు అంటారు, ఎవడైనా నన్ను ప్రేమిస్తూ ఉంటే వాడు నా మాటలు గైకొంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఎవరు ఆజ్ఞలు గైకొందరండి? యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు గైకొంటారు. అంటే యేసుక్రీస్తు యొక్క మాట వింటారు. ఆయన కావాల్సింది అది, శిష్యుడిగా ఉండాల్సింది అది. నువ్వు శిష్యుడు అయితే ఆయన మాట విను. మరి ఎవరి మాట వింటూ ఉన్నావు? ప్రతి అడుగు, నువ్వు వేసే అడుగులో ఎవరి మాట వింటూ ఉన్నావు? క్రీస్తు ప్రభు శిష్యుడు అని చెప్పుకుంటున్నావా, లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? దానివల్ల ఏంటి ఉపయోగం? నువ్వు ఎంతకాలం అభిమానంతో ఉంటావో అంతకాలం నువ్వు శిష్యుడు కాలేవు. అభిమానం వేరే, శిష్యుడిగా మార్పు చెందడం వేరే. నువ్వు నిజంగా శిష్యుడిగా ఉన్నావా? ఈనాడు దేవుని పిల్లలైనటువంటి వారు శిష్యుడిగా ఉండి క్రీస్తు ప్రభు చెప్పినట్లుగానే చేద్దాం అని అనుకున్న వాళ్ళు ఎంతమంది అండి? చేయొద్దండి. క్రీస్తు ప్రభు శిష్యులమా? మొన్న ఎలక్షన్ జరిగింది రీసెంట్గా, ఓటుకి నోటు తీసుకోలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. సంతోషపడతాను చూసి. అంటే ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు అనొచ్చాం, ఎంతమంది ఉన్నాం చూసారా మీరు? క్రీస్తుని వెంబడించడం అంటే
ఆయన శిష్యుడిగా వెంబడించండి. యేసుక్రీస్తు నిమిత్తము ఎవరినైనా సరే పక్కన పెట్టాల్సిందే ఆయన మాట వినటానికి. అలాగని తల్లిదండ్రులను విడిచిపెట్టేమని చెప్పలా. తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వారిని ప్రేమించి ఏం చేయాలి? వారిని పోషించు, సంరక్షించు, వారిని విడిచిపెట్టమని చెప్పట్లా ఆయన. కానీ క్రీస్తు ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నువ్వెవరిని ప్రేమిస్తూ ఉన్నావో, నీవు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావో గుర్తుపెట్టుకో. అందువల్ల ఇక్కడ ఏమన్నాడంటే, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరినీ అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలంటండి? తన ప్రాణమును సహా ద్వేషించాలి. అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అందరిని విడిచిపెట్టేసిన ప్రాణం దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి ఏం చేస్తాడు? నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అన్నట్లుగా తన ప్రాణం చెబుతూ ఉన్నప్పుడు, తన ప్రాణం మీదకు వస్తూ ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పక్కన పెట్టనటువంటి వారు అనేక మంది. ప్రభు ఏం కోరుకుంటున్నారు అంటే, శిష్యుడిగా ఉండేవాడు ఏం చేయాలంట? తన ప్రాణమును సహా ద్వేషించాలి. వదిలేండి, దాన్ని ముట్టుకోకండి. తన ప్రాణమును సహా ద్వేషించాలి అంటే ఏంటి? ఉపేక్షించుకోవాలి. డినై హిమ్సెల్ఫ్. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంటండి? యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నావా? శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? నిన్ను కూడా ఉపేక్షించుకోవాలి. అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. అలాంటి వాడు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. కఠినంగా లేవా మాటలు? ఏమండి, హాయిగా ఉన్నాయా? ఉండు. చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుంటుంది పరిస్థితి. క్రీస్తు ప్రభు దగ్గరికి ఎలాగొచ్చామో నీ ప్రాణాన్ని సహా ద్వేషించాలి. క్రీస్తు ప్రభు చెప్పిన మాట కొరకు, ఆయన్ని ప్రేమించడం కొరకు మన ప్రాణాన్ని సహా ద్వేషించగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. లోకా 14:26లో 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. క్రీస్తు ప్రభుకు శిష్యుడు అవ్వాలా? నీ సిలువను ఎత్తుకుని నువ్వు మోయి. నువ్వు సిలువను ఎత్తుకొని నువ్వు యేసుక్రీస్తుని వెంబడించు. సిలువలో శ్రమ సహించుకుని ప్రతి పరిస్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఎలాగ మరణించాడో, యేసుక్రీస్తు వారు ఏం చేశారమ్మా? ఏం చేశారు ఆయన సిలువలో? ప్రతి పరిస్థితిని సహించి ఈయన మీద ద్వేషం చూపిస్తూ ఉంటే ఈయన ద్వేషం చూపించకుండా, ఈయన అపహాస్యం చేస్తూ ఉంటే అపహాస్యం చేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమను సహించి ఏం చేశాడు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమను సహించి ఊర్చుకుని సిలువ మీదకి ఎక్కాడు. ఈనాడు నీ సిలువ అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నిన్ను ద్వేషించవచ్చు, నిన్ను హింసించవచ్చు, నీకు ప్రతికూలంగా ఉండొచ్చు పరిస్థితులు, నువ్వు ఇష్టడుగా ఉండకపోవచ్చు, లోకానికి నిన్ను ఇబ్బందులు పెట్టచ్చు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తూ ఉన్నాం?
ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి వారు లోకంలో బ్రతుకుతున్నటువంటి వారి కంటే వరస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. వారు తిడుతూ ఉంటే వీరే 2 మాటలు ఎక్కువగా తిట్టేవాళ్ళే. సహించే స్థితి లేదు. సిలువనెత్తుకుని నడిచే పరిస్థితులు లేవు. సిలువనెత్తుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి. గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, కొట్లాటలు. లోకం కొట్లాడుకుంటుందంటే అది వేరే విషయం. కానీ క్రైస్తవులు భయంకరమైన పరిస్థితులు. నిజానికి అంటే ఏం చేస్తున్నారు మనుషులు? సిలువనెత్తుకుని నడవట్లా. నీలో ఉన్న సహనము, ఓర్పు ఘోరమైన దుష్టకార్యాలు చేయకుండా నిన్నేం చేస్తుంది? ఆపుతుంది. సిలువనెత్తుకుని నడవటం అంటే అది శ్రమ అనే ఆయుధాన్ని ధరించి నడవడం. అలా నడుస్తూ ఉన్నామా? నిజమైన శిష్యుడిగా ఉన్నామా? ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. నేను చెప్పట్లా మీకు. యేసుక్రీస్తు వారు తనే చెప్తున్నాడు. నన్ను బహుజన సమూహంలో ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నన్ను వెంబడించేవాడు ఇలాగ వెంబడించాలి, ఇలాగ వెంబడిస్తే నాకు శిష్యుడు అన్నాడు. అంతే. శిష్యుడైతే క్రైస్తవుడు, శిష్యుడు కాకుండా క్రైస్తవుడు కాదు. అందువలన ఈనాడు ఎంతమంది అభిమానం. యేసుక్రీస్తు అంటే ఇష్టమండి, చాలా ఇష్టమండి. యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టమండి. అభిమానం ఉన్నవాడు రక్షించబడటం కష్టమే. అభిమానం ఉన్నవాడు నిజంగా శిష్యుడు అవ్వడం అనేది కష్టమే. గొప్పోడండి ఆయన ఏమనొద్దు అన్నాడు. ఇప్పటికీ అదే స్థితిలో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గర రాడు, దూరంగా ఉండి అభిమానం చూపిస్తాడంతే. దూరంగా ఉండి అభిమానం చూపిస్తాడంతే. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మనం క్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉన్నామా, కేవలం అభిమానులుగానే బ్రతుకుతూ ఉన్నామా? యేసుక్రీస్తు యొక్క శిష్యుడైతే ఆయన మాట వింటాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఒక శిష్యుడు ఎలాగూ బ్రతకాలో మనకు నేర్పించాడు ఆయన. శిష్యుడు అయితే నీవు మాట విషయంలో జాగ్రత్త పడతావు. ఏదో ఒకటి మాట్లాడేసేవాడు కాదు, ఎలా పడితే అలా మాట్లాడేసేవాడు కాదు. శిష్యుని నోరు, యేసుక్రీస్తు శిష్యుడు అయితే నీ నోరు యేసుక్రీస్తు కోరినట్లుగా ఉంటుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఏ నోరు అంటండి? శిష్యుడు ఎలాగూ తన నోరును ఉపయోగించాలో దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యునకు తగిన నోరు. శిష్యుడు ఎలాగూ వినాలో ఆ వినడానికి వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంట. శిష్యునకు తగిన నోరు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం మన నోరు ఎలాగుందో ఆలోచన చేయండి. శిష్యుడిగా ఉండాలనుకుంటున్నట్టు నీవు శిష్యుడికి తగ్గ నోరుందా? నిజానికి అంటే నోటిని అదుపులో పెట్టుకున్నావా? ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావా? ఈ నోటితోనే దూషిస్తున్నావా? తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన నోటిని అలాగెప్పుడూ ఉపయోగించలా. ఈనాడు యేసుక్రీస్తుకి శిష్యులమైతే మనం మన నోరుని జాగ్రత్తగా వాడతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే. నీ నోరు బాగోకపోతే నువ్వు శిష్యుడు కాదు. వింటున్నారా? ఇలా చూడాలి. నీ నోరు బాగోకపోతే నీవు
శిష్యుడు కాదు. మన నోరు ఎలా ఉంది? నిజానికి క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి మన నోరు ఎలా ఉంది? మన పక్కింటి వాళ్ళని అడిగితే చెప్తారు. ఐఎమ్ రైట్? అవునా? మన పక్కింటి వాళ్ళని అడిగితే అడగండి, తప్పేముంది? నువ్వు టెస్ట్ చేయొచ్చు. ఎంత కబుర్లు చెప్తారు కదా, పక్కింటికి వెళ్ళి అడగొచ్చు, ఈ నోరు ఎలా ఉంటుందండి, నోరు తెరిస్తే అంత కంపేనా అని అడగొచ్చు. అవునా? ఒకవేళ నువ్వు అడగకపోయినా పరలోకపు తండ్రి చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు శిష్యుడు అయితే నీ నోరు ఎలాగుంది, నీ మాటలు ఎలా ఉన్నాయి? కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎలా ఉండాలంటండి? మన సంభాషణ, మన మాటలు తీరు మారాలి. శిష్యుడు అంటే మన మాట మారాలి, మన పద్ధతులు మారాలి, మన ప్రవర్తన మారాలి. నోటికి కళ్ళెం వేసుకోవాలి, ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఆచితూచి జాగ్రత్తగా శిష్యుడికి తగినటువంటి నోరు ఉండాలి. శిష్యుడికి తగినటువంటి నోరు ఉండాలి. అలాంటి నోరు నిజంగా ఈనాడు మనకుందా లేదా ఆలోచన చేయండి. మన శిష్యులమో కాదు మనకు అర్థమైపోతుంది ఈనాడు. ప్రభు మాటను వినువాడు శిష్యుడు, గుర్తుపెట్టుకోండి. ఒకటి నోరు అదుపులో పెట్టుకుంటాడు, తర్వాత మాట వింటాడు. ఎవరి మాట వింటాడు? దేవుడు ఏం చెబుతున్నాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో దాని ప్రకారం చేయడానికి జాగ్రత్తగా విని ఏం చేస్తాడు? ఆ పని చేయడానికి ముందుకు వెళ్తాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అర్థమవుతుందా? తిరుగుబాటు చేసేవాళ్ళు అనేక మంది. ఇది దేవుని మాట, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారా, ఇది చేద్దాం అని అనుకోకుండా అది కాదు ఎవరో చెప్పారు దాని ప్రకారం బ్రతుకుదామని చూసేవాళ్ళు ఇక శిష్యులు ఏమవుతారు? నిజానికి దేవుని మాటకి, ప్రభు మాటకి చోటు ఇవ్వకపోతే శిష్యుడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు భూమి మీద. అవునా? నేను మాట్లాడుతున్న మాటలు నావి కాదు, నన్ను పంపిన తండ్రివే. ఆయన ఏం చెప్పమన్నాడో అవే చెప్తున్నా మీకు అన్నాడు ఆయన. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో అయ్యే విన్నావా? అయ్యే విన్నావాడైతే అయ్యే మాట్లాడతావు. వేరొకటి వస్తున్నాయంటే ఎవరి మాటలు అవి? ఎలా ఉంటారంటే కొంతమంది ఎలా ఉంటారంటే మనస్సును సిద్ధపరచుకొనుకోకుండా నీ మాట వినం అన్నట్లుగా వారిష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. వారి శిష్యులు కాదు నిజానికి. ఎలాగంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఎందుకు? మనస్సు సిద్ధపరచుకొనని కారణాన. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు మనస్సు సిద్ధపరచుకోవట్లేదో నువ్వు శిష్యుడు కాదు. వినడానికి మనసు సిద్ధపరచుకుని అది దేవుని మాటగా జాగ్రత్తగా విని దాన్ని అవలంబించాలి మన జీవితంలో. 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుని మాట మేము అందులో నడుచుకోం అని చెప్పేస్తున్నారు. ఈనాడు అనేక మంది కూడా అదే చేస్తూ ఉన్నారు. నేను యేసుక్రీస్తు తెలుసు, నాకు యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట వినరు. ఆయన మాటని తృణీకరించే వాళ్ళు అనేక మంది. ఆయన ఏం చెప్పాడో అది చేద్దాం. క్రీస్తు ప్రభు శిష్యుడు కాదు. ఒకవేళ నీ మనసులో నీకున్న నేను క్రీస్తు ప్రభు శిష్యుని లేకపోతే క్రీస్తు ప్రభు నమ్ముకున్నాను అని నీ మనసులో నీకుంటూ ఉన్నా దానివలన ఉపయోగం ఏమీ లేదు.
క్రీస్తు ప్రభు మాట విన్నవాడే క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. నోరుని అదుపులో పెట్టుకున్నవాడే క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. క్రీస్తు ప్రభు శిష్యుడు అయితే ఆధిక్యతను ఉపయోగించుకోడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. 26వ అధ్యాయము 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? యేసుక్రీస్తుని పట్టుకున్నారని పేతురు ఏం చేశాడంటే, ప్రధాన యాజకుని దాసుడు మల్కు అనేవాడు చెవి నరికాడు. కత్తి తీసి ఏం చేశాడు? చెవి నరికేశాడు. ప్రభు అంటూ ఉన్నారు, నీ కత్తి తీసుకుని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశింతుడు. ఏమనుకుంటున్నావు పేతురు నువ్వు? ఈ సమయంలో నన్ను పట్టుకుంటూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి వేడుకొనలేనని, ఒకవేళ వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని ఆయన పంపలేడని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు ఇలాంటి పని చేసావు? నీ కత్తి నీ వరలో పెట్టో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశింతాడు. జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏముంది అక్కడ? ఆధిక్యత ఉంది. ఆయన దేవుణ్ణి వేడుకుంటే ఆయన ఎంతమందిని పంపగలడంట? ఎంతమంది? 12 సేనా వ్యూహాలు. అంటే ఎంతమంది? 72. ఒక సేనా వ్యూహము 6,000 మంది యోధులైతే 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది దూతలను పంపుతాడు ఆయన పరలోకం నుంచి. అంతకంటే ఎక్కువ. వీళ్ళందరూ పట్టుకుని నన్ను ఏదో పట్టుకుని చేసేస్తున్నారని నువ్వు ఫీల్ అయ్యి ఏం చేసావు? నువ్వు ఆ ప్రధాన యాజకుని దాసుని ఏం చేసావు? మల్కుని చెవి నరికేసావు. నాకు ఆధిక్యత ఉంది పేతురు, నేను కోరుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను భూమి మీదకి పంపుతాడు. ఏమనుకున్నావు? ఒక్క దేవదూత ఒక నైట్లో 185,000 మందిని చంపేశాడు. ఒక్క దేవదూత ఒక్క నైట్లో 185,000 మందిని చంపేశాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఒక నైట్ ఒక దేవదూత జనాల్ని మొత్తితే ఎంతమందిని మొత్తాడంట? 185,000 మందిని మొత్తాడు. ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ ఏమైనా ఉంటే చేయండి. ఎంతమంది దేవదూతలు వస్తారు పైనుంచి కిందకి? ఎంతమంది వస్తారంటే యేసుక్రీస్తు వారు కోరుకుంటే 72,000 మంది కంటే ఎక్కువ దేవదూతలు కిందకు వస్తారంట. ఇప్పుడు ఒక్క దేవదూత ఒక్క నైట్లో 185,000 మందిని చంపేస్తే 72,000 మంది దేవదూతలు ఇంటూ 185,000 ఎంత చెప్పండి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఎంత? ఎవరైనా 8.2 బిలియన్. ఎంతమంది అండి? 8.2 బిలియన్ జనాభా. అర్థమవుతుంది? 8.2 బిలియన్ జనాభా. ఇప్పుడు ఉన్న జనాభా అది ఈనాడు. ఆనాడు యేసుక్రీస్తు కాలంలో ఇంకా తక్కువ ఉంటారు కదా, అప్పుడు ప్రపంచ జనాభా ఇంకా తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు 185,000 ఇంటూ 72,000 ఎంతైంది? 1332 కోట్ల జనాభా చంపేస్తారన్నమాట. 1332 కోట్ల జనాభా నాశనం అయిపోతారు. అంటే
13.32 బిలియన్ జనాభా, 13.32 బిలియన్ జనాభాని ఒక నైట్లో చంపేస్తారు, వాళ్ళు నాశనం చేయగలరు. ఈనాడు ప్రపంచ జనాభా ఎంత? 8.2 బిలియన్. ఎంతమంది చంపగలరు? 13.32 బిలియన్ జనాభా, అంటే 1332 కోట్ల జనాభాని చంపేయగలరు. ఎవడుంటాడు భూమి మీద? నువ్వేమనుకున్నా పేతురు, భూమి మీద ఒక్కడు ఉండడు. నేను దేవుణ్ణి కోరుకుంటే, పరలోకమందున నా తండ్రిని కోరుకుంటే, వారు కనుక వస్తే భూమి మీద ఒక్కడు ఉండడు. నా ఆధిక్యత అది. నా ఆధిక్యత ఏంటి? చాలామంది అంటూ ఉంటారు క్రైస్తవులే, నా వెనకాల ఎవడున్నాడు తెలుసా? తెలుసు కదా మీకు. భయపెడుతూ ఉంటారు జనాల్ని. పరిస్థితులు అలా ఉన్నాయి వాస్తవానికి. కానీ నీకెంత ఆధిక్యత ఉన్నా ఆధిక్యతను కోరుకునేవాడు కాదు, ఆధిక్యతను ఉపయోగించుకునేవాడు కాదు. ఆధిక్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ఉపయోగించుకుంటే మనందరము నాశనంలోకి వెళ్ళిపోయే వాళ్ళమే. తనకున్నటువంటి ఆధిక్యతను కనుక ఆయన ఉపయోగించుకుంటే మనందరము నాశనంలోకి వెళ్ళిపోయాం. సర్వ మానవాళి నాశనంలోకి వెళ్ళిపోయేదే. తట్టుకున్నాడు ఆయన. అంత ఆధిక్యత కలిగిన మనకే అంత ఆధిక్యత ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? ఏమనుకుంటున్నారు నేనంటే? చూపిస్తాడన్నమాట ఆధిక్యతను. అలా చూపించేవాడు శిష్యుడు కాదు. గుర్తుపెట్టుకో. నీ ఆధిక్యతను చూపించి క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండలేవు. నీ ఆధిక్యతను మంచి పనుల కోసం చూపించుకో, కక్ష తీర్చుకోవడానికో, లేకపోతే ఇతరులని ఏదో చేయడానికో కాదు. నీ కత్తి ఎప్పుడు తిప్పాలో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. నీ ఆధిక్యతను నువ్వెప్పుడు బయట పెట్టాలో శిష్యుడిగా నీకు అర్థం కావాలి. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనము ఆధిక్యత కలిగి ఉండడం తప్పు కాదు. కానీ ఆధిక్యతనే చూపించుకుని ప్రయాసపడుతూ ఉంటే క్రీస్తు ప్రభు శిష్యుడు కాకుండా పోతావు. జాగ్రత్త. క్రీస్తు ప్రభు శిష్యుడు కాకుండా పోతావు. అర్థమవుతుందా? ఈనాడు పరిస్థితులు ఏంటంటే, ఒక వ్యక్తి లక్షల మంది ముందు వాక్యం చెప్పగలిగిన పరిస్థితులు ఉన్నాయనుకోండి, చిన్న గుంపు దగ్గరికి వచ్చి, కొంతమంది ఉన్న గుంపు దగ్గరికి వచ్చి వాక్యం చెప్పడు. అంటే నా ఆధిక్యత అది. ఏం చెప్తాడు ఇంతకని? అక్కడ కూడా అంత విస్తారమైన జనం వస్తూ ఉన్నారంటే అర్థం ఏమిటి? చెప్పమనండి. క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఎలా ఉండాలో చెప్పమనండి. క్రీస్తు ప్రభు నిజమైన శిష్యుడిగా బ్రతకమనండి. అపోస్తుల బోధన చెప్పమనండి. నువ్వు శిష్యుడు అయితే అపోస్తుల బోధలో జీవనాన్ని గడపాలి. కఠినంగా ఉంటుంది. ఇది కఠినమైన మాట అని వెళ్ళిపోతావో, అది కఠినమైన ఇబ్బంది అయినా నేను శిష్యుడిగా ఉండి పరలోకం పొందుకుంటానని క్రీస్తు ప్రభు మాటలు వింటావో నీ ఇష్టం. ఆలోచన చేసుకో. ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడి అభిమానిగానే ఉండిపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావో, ఈ లోక సంబంధమైనది కాదు, నేను ప్రభు శిష్యుడిగా ఉంటా, ఎంత కఠినమైన ప్రభు చెప్పినట్లుగానే బ్రతుకుతా అని నిజమైన శిష్యుడిగా ఆయన చెప్పినట్లుగా జీవనాన్ని కొనసాగిస్తావో అది కూడా నీ ఇష్టమే. అంటే రేపొద్దున శిష్యుడైనటువంటి వాడికే పరలోకంలో స్థానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఏం చేశాడు? ఆయన తన అడుగు జాడల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన అడుగు జాడల్ని విడిచిపెట్టాడు. 1 పేతురు 2:21 చదివేయండి త్వరగా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల్లో నువ్వు నేను నడాలి, శిష్యుడిగా ఉండాలి. ఎవరు అడుగు జాడల్లో నడాలి? యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో ఎవడైతే నడుస్తూ ఉన్నాడో వాడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అవుతాడు.
అలాగ నడవడానికి మనం తీర్మానం చేసుకుని ముందుకు కొనసాగాలి. నువ్వు శిష్యుడు అయితే, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అయితే నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేస్తావు. వాడు నాశనం అయిపోవాలి నాయన, నాకు ఎదురు తిరుగుతాడని ఆయన ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదా? జాగ్రత్త, ఎవరిని దూషించుకో, నిన్ను దూషించిన వాడిని కూడా దూషించుకో, శపించుకో. శిష్యుడి యొక్క లక్షణం అది. క్రీస్తు ప్రభు శపించలే ఎవరిని. ఇంకేమన్నాడు ఆయన? ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో. ఎప్పుడైనా వస్తుందా మనకి అసలు ఆ మాట? వస్తుందా మాట? వారు ఒక మాట అంటే మనం ఎన్ని మాట్లాడుతున్నామో ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. ప్రార్థన చేసేవాడు అయి ఉంటాడు శిష్యుడైతే. అందరి కోసం ప్రార్థన చేస్తాడు, నేను హింసించే వారి కోసం, అన్ని విషయాల కోసం ఆయన శిష్యుడు ప్రార్థన చేసేవాడు అయి ఉంటాడు. పనివారి కోసం ప్రార్థన చేసేవాడు అయి ఉంటాడు. పనివారు లేరు, అపోస్తుల బోధన చాటించేవాళ్ళు లేరు. పనివారి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం మన శిష్యులమైతే. శిష్యుని యొక్క పని ఏమిటంటే, చివరిగా శిష్యుని యొక్క పని ఏమిటంటే శిష్యులుగా చేయడం. నువ్వు శిష్యుడివా? నీ పని ఏంటి? శిష్యునిగా చేయి. ప్రభు కోరుకున్నది అది. యేసుక్రీస్తు వారు ఏం కోరుకున్నారు? సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరికి చెప్పాడు? శిష్యులకి చెప్పాడు. శిష్యులకి చెప్పాడు, శిష్యులుగా చేయండి. ఈనాడు మనం శిష్యులమైతే మనకు చెప్తున్నాడు, శిష్యులుగా చేయి. నీ పని అది భూమి మీద. క్రీస్తు ప్రభు శిష్యుడిగా బ్రతికితే నువ్వు చేయాల్సినటువంటి పని అనేకుల్ని శిష్యులుగా చేయడం. ఎవరికి శిష్యుల్ని? నీకు శిష్యులుగా చేసుకోవద్దు. ఈరోజు జరుగుతుంది అదే వాస్తవానికి. మనుషులకి దాసులై మనుషులకి శిష్యులు అవుతున్నారు తప్ప క్రీస్తు ప్రభుకి శిష్యులు అవ్వట్లా. శిష్యుడు అయితే ప్రార్థన చేయి అన్ని విషయాల కొరకు. శిష్యుడు అయితే అనేకుల్ని శిష్యులుగా చేయడానికి ప్రయాసపడు. శిష్యుడు అయితే ప్రభు మాట వినడానికి ప్రయాసపడు. మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే మీరేమవుతారంట? మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి. వాక్యమందు నిలిచిన వారమైతే ప్రభువైన యేసుక్రీస్తుకి మనం శిష్యులం అవుతాం. మనం అభిమానంగా ఉంటే అది కావాలి, ఇది కావాలి, ఇది లోక సంబంధమైనవి. క్రీస్తునందు మన నిరీక్షణ, క్రీస్తు ప్రభునందు మన నిరీక్షణ ఎలాంటిది? ఈ లోక సంబంధమైనది అయితే మన మనుషులందరికంటే దౌర్భాగ్యులం అన్నాడు అంతే. మన నిరీక్షణ ఏంటి? కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనం చివరిగా, ఈ జీవితకాలం మట్టుకే, అంటే ఈ భూమి మీద ఉన్నంతకాలమే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. శిష్యుడు కావు, అసలు శిష్యుడే కాదంట. ఎప్పుడు? ఈ జీవితకాలం మట్టుకు, ఈ జీవితకాలం కోసమే నిరీక్షణ. అది జరుగుతుంది, అది ఇస్తాడు దేవుడు, ఇది ఇస్తాడు, అది కలుగుతుంది, ఇది కలుగుతుంది. దానికోసం కాదు ప్రయాస. నీ అవసరాలను ఆయన విడిచిపెట్టడు. నువ్వు శిష్యుడిగా బ్రతుకుతుంటే నీ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. ఆయన బాధ్యత అది. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆయన. అందువల్ల దేవుని పిల్లలంగా ఈ జీవితకాలం మట్టుకే మన నిరీక్షణ కాకుండా శాశ్వతమైన లోకాన్ని మనం చూసి దేవునితో పాటు సదాకాలం మనం ఉండాలి అని అనుకుంటే చేయాల్సింది ఒకటే, ఈ భూమి మీద ఉన్నంతకాలము క్రీస్తు ప్రభు శిష్యుడిగా బ్రతకాలి. అభిమానంతో బ్రతికినంత మాత్రాన పరలోకము రాదు. అభిమానం ఉంటుంది. అభిమానం కోసం మనుషులు పరితాపం చెందుతూ, చాలా ప్రయాసపడుతూ, ఇష్టంతో భయంకరమైన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. అభిమానం అది. నా ప్రభుని ఏమని అంటావా అని అవతల మీద కొట్టేసే వాళ్ళు ఉన్నారు. అది అభిమానం. అభిమానం కాదు నేను తీసుకెళ్ళేది. సహించి ఓర్చుకుని సిలువను మోసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం, నిజమైన శిష్యుడిగా బ్రతకడం. అది కనుక మనం చేయగలిగితే దేవుని పిల్లలంగా మనకి పరలోక ప్రాప్తం జరుగుతుంది. లేకపోతే
అది ఉండదు. అభిమానంతోనే నీ అభిమానం నిన్ను పరలోకానికి తీసుకెళ్తాం. జాగ్రత్త సుమి.